రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు కాకినాడ పరిసర ప్రాంతాల్లో సుమారు 6 కోట్ల రూపాయలతో పలు సామాజిక ప్రాంతాల్లో సుమారు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్ రెడ్ కాన్వెంట్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాలకృష్ణ అధ్యక్షత వహించగా ట్రస్ట్ సెక్రటరీ కళ్యాణి ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ డాక్టర్ బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యుడు రెడ్నం రమణమూర్తి, ఆకుల సరళ, జెరీనా తదితరులు పాల్గొన్నారు. మా పూర్వ విద్యార్థులందరూ కూడా కాకినాడలో చదువుకొని వివిధ ప్రదేశాల్లో స్థిరపడ్డారు. అయినా సరే కాకినాడ రెడ్ కాన్వెంట్లో చదవడం వల్ల ఆ మక్కువతో కొద్దిగా అందరూ కూడా వారి సంపాదనలో కొంత భాగం మాకు ఇవ్వడం, మేము ఇలా సేవా కార్యక్రమానికి మరి ఖర్చు పెట్టడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రస్ట్ సెక్రటరీ కళ్యాణి అండ్ మా యొక్క ట్రస్టీ రెడ్నం రామమూర్తి గారు కూడా ఇద్దరు హాజరయ్యారు. ఇదే కాకుండా వైద్యం కోసం, విద్య కోసం సుమారు 15 నుంచి 20 లక్షల రూపాయలు ఈ ప్రాజెక్టుతో సహా ప్రతి సంవత్సరం కూడా మేము విరాళాల కింద సేకరించి మా మిత్రుల దగ్గర నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మా దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు కానీ, వాళ్ళ యొక్క టాలెంట్ కానీ, స్టూడెంట్స్ టాలెంట్ కానీ, వాళ్ళ మార్కులు కానీ, వాళ్ళ కమిట్మెంట్ కానీ చూసుకొని వాళ్ళ అవసరార్థం మాకు తోచిన సాయం కూడా చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరినీ కోరేది ఏంటంటే, మీ ఇళ్ల వద్దన పాత కళ్ళద్దాలు ఏమన్నా మంచివి ఇరగకుండా ఉంటే అవి తెచ్చిమని చెప్పి లయన్స్ క్లబ్ బాధ్యతలు కోరుతూ, మీరు కూడా అందరూ కూడా ఇంటర్మీడియట్ కానీ 10th కానీ చదివిన కాలేజీలో ఇలా ట్రస్టులు ఫారం చేసి 10 మందికి హెల్ప్ చేస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాం.